ప్రాచీన మూలాలను గౌరవించుకునే ప్రదేశం. సముద్ర తీరాన అద్భుత వాస్తు కళలో అలరారుతున్న ఆలయం. కూల్చిన ప్రతిసారి శిథిలాల నుంచి శిఖరానికి చేరిన అద్భుత కట్టడం. తాజా నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అది భారతీయుల దృఢ నిశ్చయానికి ప్రతీక అని చెప్పబోతున్నారు. వందల ఏళ్ల విధ్వంసంపై గెలిచిన ఆలయం. భారతీయ ఆత్మగౌరవానికి సజీవ సాక్ష్యం. సోమనాథ్ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు. వందల ఏళ్ల విధ్వంసంపై గెలిచిన ఆలయం అది. భారతీయ ఆత్మగౌరవానికి సజీవ సాక్ష్యం ఆ క్షేత్రం. సోమనాథ్ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న శుభవేళ ప్రధాని నరేంద్ర మోదీ మే 11న ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయంపై ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం కూడా రాశారు. ప్రధాని మోదీ రాసిన ప్రత్యేక సంపాదకీయం భారతీయ నాగరికత గొప్పదనాన్ని, విధ్వంసం నుంచి సృజన వైపు సాగిన ప్రయాణాన్ని ఆవిష్కరించింది. తుఫానులు ఎంత భయంకరంగా ఉన్నా, అలలు ఎంత ఉధృతంగా ఉన్నా గౌరవంతో తిరిగి పుంజుకోవచ్చని సోమనాథ్ తీరంలోని అలలు మనకు చెబుతాయి అంటూ ప్రధాని తన వ్యాసంలో ప్రస్తావించారు. 2026 ప్రారంభంలో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని ఇప్పుడు పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తయిన వేళ అక్కడకు రావటం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. సోమనాథ్ ను కాపాడేందుకు, పునర్నిర్మించేందుకు శతాబ్దాలుగా కృషి చేసిన మహనీయులను ప్రధాని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహారాజు ధరాసేన, రాజా భోజుడు, సిద్ధరాజు జయసింహ వంటి రాజుల సహకారాన్ని గుర్తు చేశారు. దండయాత్రల నుంచి నాగరికతను కాపాడిన భీమదేవ, హమీర్జీ గోహిల్, బేగ్తాజీ భిల్ వంటి వీరుల త్యాగాలను కొనియాడారు. అత్యంత క్లిష్ట సమయాల్లోనూ ఆలయ వైభవాన్ని నిలబెట్టిన పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ సేవలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏళ్లలో స్వతంత్ర భారతం ఆవిర్భవించిన తరుణంలో సర్దార్ పటేల్ తీసుకున్న సోమనాథ్ పునర్నిర్మాణ నిర్ణయం దేశ చరిత్రలో ఒక మైలురాయని మోదీ తెలిపారు. పటేల్ పిలుపుతో యావత్ భారతం ఒక్కటైందని, ఆయన ఆశయాన్ని కేఎం మున్షీ ముందుకు తీసుకువెళ్లారని ప్రధాని వివరించారు. 1951లో అప్పటి ప్రధాని నెహ్రూ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ దేశ ప్రథమ పౌరుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసి భారతీయ సంస్కృతికి పట్టం కట్టారని గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంగా తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రధాని స్పష్టం చేశారు. సోమనాథ్ నుంచి కాశీ వరకు, అయోధ్య నుంచి కేదార్నాథ్ వరకు ఆధ్యాత్మిక కేంద్రాలను ఆధునీకరిస్తూనే వాటి ప్రాచీనతను కాపాడుతున్నామని తెలిపారు. దీనివల్ల భక్తులకు సౌకర్యాలతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి పెరుగుతుందని అన్నారు. సోమనాథ్ 1000 ఏళ్ల ధైర్యానికి నివాళిగా రాబోయే 1000 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ పూజల కోసం దేశవ్యాప్తంగా భక్తులు భారీగా విరాళాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. సోమనాథ్ తీరంలో నిలబడితే భారతదేశపు అజేయమైన స్ఫూర్తి మీకు అర్థమవుతుంది అని పిలుపునిచ్చిన ప్రధాని ప్రతి భారతీయుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి కాలాతీతమైన మన నాగరికత వైభవాన్ని అనుభూతి చెందాలని కోరారు. నిజానికి గుజరాత్లోని సోమనాథ ఆలయ పునర్నిర్మాణం కేవలం ఒక కట్టడానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీన్నొక భారతీయ ఆత్మ గౌరవానికి పునరుద్ధరణగా చూస్తారు. ప్రస్తుత సోమనాథ ఆలయం పునర్నిర్మాణానికి పునాది 1947 నుంచి 50 మధ్య కాలంలో పడింది. సరిగ్గా 1951 మే 11న నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 2026 నాటికి ఈ చారిత్రక నిర్మాణ ఘట్టం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. పరాయి పాలనలో ధ్వంసమైన ఆలయం స్వతంత్ర భారతంలో మళ్లీ వైభవాన్ని సమంతరించుకోవడానికిదో గుర్తుగా మారింది. సోమనాథ్ ఆలయ చరిత్రలో ఏకంగా 17 సార్లు ధ్వంసానికి గురైంది. పునరుద్ధరణ విషయంలో స్వాతంత్ర ఉద్యమం చాలా ముఖ్యం. 1947లో జరిగిన జూనాగఢ్ విప్లవానికి సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావనార్హం.
ఆనాడు జూనాగఢ్ ప్రాంతం పాకిస్తాన్లో కలవాలని చూడగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జోక్యంతో అది భారతదేశంలో విలీనమైంది. ఆ సమయంలో పటేల్ ప్రభాస్ పఠాన్ దర్శించి సోమనాథ్ ఆలయాన్ని మళ్లీ నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ ధనాన్ని కాకుండా ప్రజల నుంచి సేకరించిన విరాళాలను మాత్రమే వాడాలని మహాత్మా గాంధీ సూచించారు. దీని ప్రకారమే ట్రస్ట్ ద్వారా నిధులు సేకరించారు. ఈ ఆలయ నిర్మాణ విషయంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశమే. నాటి ప్రధాని నెహ్రూ ఈ నిర్మాణాన్ని హిందూ పునరుద్ధరణవాదంగా భావించి కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ పటేల్, మున్షీ పట్టుదలతో నిర్మాణం కొనసాగించారు. ఆలయాన్ని చాణక్య శైలిలో నిర్మించారని చెబుతారు. మరు గుర్జర శైలిలో దీన్ని నిర్మించారు. సృష్టిలో మొట్టమొదట వెలిసిన జ్యోతిర్లింగం ఇదేనని కూడా చెబుతారు. చంద్రుడు తన పూర్వ వైభవాన్ని ఇక్కడే పొందినట్లు ప్రాచీన వేద పురాణ వాంగ్మయంలో కూడా దీని ప్రస్తావన ఉంది. పడమట వెలిసిన శివాలయం కావటం దీని మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. భారతీయ సామాజిక రాజకీయ పరిణామాలకు ఒక మౌన సాక్షిగా సోమనాథేశ్వర ఆలయం నిలుస్తుంది. అక్కడి సోమనాథేశ్వరుడు చెప్పే శివతత్వం, పునరుద్ధానాన్ని అర్థం చేసుకోవాలి. మామూలుగా శివుణ్ణి మనం లయకారుడిగా కొలుస్తాం. లైవ్ అంటే అంతానికి సంబంధించిన పదం. కాని అక్కడి శివుడు మాత్రం అనంతానికి చెందిన చిహ్నంగా విశ్వసిస్తారు. జీవితంలో సర్వం కోల్పోయిన వారికి ఈ ఆలయం ఒక ఆశాకిరణం అవుతుంది. సముద్రం తనలో అన్ని నదులను కలిపేసుకున్నట్లుగానే సోమనాథుడు కూడా కులమతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాడని ఈ జ్యోతిర్లింగ తత్వంగా చెప్పుకోవాలి. సెక్యులరిజం, సాంస్కృతిక జాతీయవాదం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సోమనాథ్ అక్కడ వెలిసి ఉండటం అంటే దేశానికి ఒక ఆధ్యాత్మిక కాపలాదారుగా చెప్పచ్చు. పడమర వెలిసిన ఈ జ్యోతిర్లింగం సముద్ర మార్గం గుండా వచ్చే ఆపదలను అడ్డుకునే శక్తిగా నమ్ముతారు. అవమానాన్ని అధిగమించిన ఆత్మగౌరవం. రాజకీయంగా ఇదొక దేశ సమగ్రతకు చిహ్నం. ఒకసారి చరిత్ర పరిశీలిస్తే వందల ఏళ్లుగా మన భారతదేశం మీద దాడులకు పూనుకుని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ బలం ఎక్కడున్నదంటే గుళ్ళు, గోపురాలే. ఇదొక స్పిరిచువల్ మరి దేశం కాబట్టి వాటిని ధ్వంసం చేస్తే గాని ఈ యొక్క దేశాన్ని మనం ఆక్రమించుకోలేని చెప్పి కుట్రపూరితంగా టిప్పు సుల్తాన్ మొదలుకొని బాబరు, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ గోరీ, గజ్నీ లాంటి వాళ్ళు దండయాత్రలు చేసి ఈ రకంగా మరి దేవాలయాలను ధ్వంసం చేస్తే ఎక్కడ కూడా సనాతన ధర్మాన్ని వాళ్ళు భారతదేశాన్ని వారు సాధించలేకపోయారు. కడలి సృష్టించే విధ్వంసాన్ని కూడా ఈ ఆలయం తట్టుకుని నిలబడింది. అందుకోసం ప్రత్యేకమైన శిలలను వినియోగించారు. తీర ప్రాంత ఆలయాలకు అదో మచ్చు తునక, భారతీయులకు అదో కాస్మిక్ సెంటర్. దక్షుడి శాపానికి గురైన చంద్రుడు తిరిగి శివుని ఆరాధించి తన శక్తులను పొందిన తీరు ఈ ఆలయానికి చేరుకున్న వారికి అర్థమవుతుంది. సోమనాథ్ సరిగ్గా సముద్ర తీరాన ఉండటం వల్ల అక్కడ చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నెల 11న ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ హోదాలో అక్కడికి వెళుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందులో సభ్యుడిగా ఉన్నారు.